జ్యోత్స్న పారిజాతంలను సూరజ్ స్టాల్ దగ్గరికి తీసుకుని వస్తాడు కార్తీక్. అయితే సూరజ్ స్టాల్ దగ్గర జ్యోత్స్న వల్ల తప్పు జరిగిందన్నట్లు రాసిన ఫ్లెక్సీలు ఉంటాయి. అవి చూసి మండిపడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఈ ఫ్లెక్సీల గురించి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీ వల్లే కదా చెడ్డ పేరు వచ్చింది, దాన్ని పోగొట్టాల్సింది నువ్వే కదా. మీరు చూసుకోలేదు కానీ సోషల్ మీడియాలో కూడా గట్టిగానే పబ్లిసిటీ చేశాం అని కార్తీక్ అంటాడు. ఇక జ్యోత్స్నని షాప్లో పనిచేసే అమ్మాయిలా రెడీ చేస్తారు సూరజ్, కార్తీక్. ఇక సూరజ్ స్టాల్లో జ్యోత్స్న జ్యూసులు తయారు చేస్తూ సర్వ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ ఫోటోలను శివన్నారాయణకి పంపిస్తాడు కార్తీక్. మనవరాలి ఫోటోలు చూసి బాధపడుతూ ఉంటాడు శివన్నారాయణ. ఈ ఇంటి వారసురాలు ఎలాంటి పరిస్థితి తెచ్చుకుందో చూడండి అని సుమిత్ర వాళ్లకు ఆ ఫోటోలను చూపిస్తాడు. సూరజ్ రివెంజ్ కోసం ఈ పని చేసినట్లుగా అనిపించడం లేదని అంటారు దీపా, కాంచన. తనకి బుద్ధి రావాలంటే ఇలాంటి పనులు చేయించాల్సిందే అని సుమిత్ర, దశరథ్ కూడా చెప్పి శివన్నారాయణకి నాకు చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు పనిచేస్తున్న జ్యోత్స్నను చూసి బాధపడిపోతూ ఉంటుంది పారు. కార్తీక్ని పిలిచి దానికోసం ఒక కూలరైనా పెట్టించరా అని అడుగుతుంది. ఇది శివన్నారాయణ బడ్జెట్ కాదు, సూరజ్ బడ్జెట్లో నో కూలర్ నో ఏసీ, పని చేయాల్సిందే అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇక కాస్త నవ్వుతూ కస్టమర్లను పిలువు అని జ్యోత్స్నతో అంటాడు కార్తీక్. నేనలా చేయలేను అని జ్యోత్స్న అనేసరికి కస్టమర్లని పిలవకపోతే ఈవినింగ్ వరకు ఇక్కడే పనిచేయాలి అని సూరజ్ చెప్తాడు. ఇక దాంతో సూరజ్ హెల్దీ ఫుడ్స్ గురించి 4 మంచి మాటలు చెప్తుంది జ్యోత్స్న. అప్పుడే ఒక కస్టమర్ వచ్చి జ్యూస్ అడుగుతాడు. ఈ స్టాల్ ముందు అన్నీ నీ ఫోటోలే ఉన్నాయేంటి అని అడుగుతాడు కస్టమర్. స్టాల్ పెట్టుకునేదానిలా కనిపిస్తున్నానా అని జ్యోత్స్న అనేసరికి అవును అని నిర్మోహమాటంగా చెప్పేస్తాడు కస్టమర్. అతనితో కాసేపు గొడవ పడుతుంది జ్యోత్స్న. స్పెషల్ జ్యూస్ అని చెప్పి మిక్సీలో అన్నీ వేసి తయారు చేసి ఆ కస్టమర్కి జ్యూస్ ఇవ్వబోతుంది జ్యోత్స్న. దాంతో సూరజ్ అడ్డుకుని అతని కోసం వేరే జ్యూస్ తయారు చేసి ఇస్తాడు. కాసేపటికి ఇప్పటి వరకు నీ షాప్లో పనిచేయడమే చాలా ఎక్కువ అని ఆ యాప్రాన్ తీసి విసిరికొట్టి కారెక్కేస్తుంది జ్యోత్స్న. ఇక సూరజ్ కారు దగ్గరికి వచ్చి కాలం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదు మేడం, మనకు అనుకూలంగా ఉంటుందని అస్సలు అనుకోవద్దు, నిన్న మీది ఈరోజు నాది, మరోసారి నా జోలికి రావద్దని జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు సూరజ్.